హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో మీరు ఈ రీడింగ్ ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో ఈ రీడింగ్ మీ ముందుకి వచ్చింది, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్ మాత్రమే తీసుకోండి. ఫోర్స్ఫుల్గా ఇది నా కోసమేనేమో అని మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎంత పర్సెంట్ రెజనేట్ అవుతుంది అది మాత్రమే తీసుకోండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. మ్యారీడ్ అయినా లేకపోతే అన్మ్యారీడ్ అయినా వేరే ఏ అదర్ రిలేషన్షిప్లో ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఇంకెలాంటి రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 times అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీ పర్సన్ మనసులో ఏముంది మీకోసం? ప్రేమ ఉందా, లేకపోతే ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, అసలు ఏముంది? అసలు వాళ్ళకి ప్రేమ ఉందా? మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారా? మీకోసం బాధపడుతున్నారా? మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారా? మీతో తన ప్రేమ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారా? మీ ఇద్దరు రిలేషన్ ఫర్దర్గా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? అసలు ఏముంది వాళ్ళ మనసులో? పర్సన్ నేమ్ తలుచుకోండి. వైఫ్ అయితే వైఫ్, లేకపోతే హస్బెండ్ అయితే హస్బెండ్, లేకపోతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లేదా మీ ఎక్స్ పార్ట్నర్ అవ్వచ్చు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ పర్సన్స్ లైఫ్ మనసులో ఏముంది మా వ్యూయర్స్ కోసం? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఇండెసెటివ్, మెండ్, డెస్టినీ, రెసిప్రోసిటీ, గిల్టీ, రన్నర్, రిగ్రెట్, న్యూ చాప్టర్, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, డిటాచ్మెంట్. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము ఇదంతా ఎందుకు ఉంది మీ పర్సన్ మనసులో అనేది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండర్స్టాండింగ్, ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. సో మీ వైపు నుంచి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరెంత తను ఇష్టపడ్డారో, మీరెంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారో,
మీ సైడ్ నుంచి కూడా మిమ్మల్ని కూడా అర్థం చేసుకుంటున్నారు. మీకు తగినట్టుగా వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ఇక్కడ మీ పర్సన్ ప్రయత్నిస్తున్నారు. మీరెన్ని కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చారు. మీరెంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. లైక్ మీ చైల్డ్‌హుడ్ నుంచి కావచ్చు, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ విషయంలో కావచ్చు. మీరు ఈ పర్సన్‌ని మీకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత స్ట్రగుల్ అయ్యారు, తన వల్ల మీరెంత బాధపడ్డారు, తన కోసం మీరు ఎంత వరకు వెళ్ళాలో అంతకన్నా ఎక్కువే చేశారు. అది ఈ పర్సన్ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. సో క్లారిఫై చేద్దాము. ఇండెసిటివ్. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన, లేకపోతే మీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, మీ సిచ్యువేషన్కి తగినట్టుగా రీడింగ్ కావాలి అంటే కనుక, పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఇండెసిటివ్. సో ఇక్కడ ఈ పర్సన్ మీ వైపు యాక్షన్ తీసుకోవాలి, కానీ యాక్షన్ తీసుకోలేదు. దానివల్ల మీరెంత హర్ట్ అవుతున్నారో, మీరెంత బాధపడ్డారో, తను మీ దగ్గరికి రాకుండా ఉండడం కానీ, మిమ్మల్ని కలవకుండా ఉండడం కానీ, మిమ్మల్ని కలవాలి అంటే తను టైం అడగడం కానీ, తను మీ విషయంలో డెసిషన్ ఏది ప్రాపర్గా తీసుకోకపోవడం, దానివల్ల మీరెంత హర్ట్ అయ్యారో. అంటే మీరు ఈ పర్సన్ని కలవాలి అనుకున్నారు, మీట్ అవ్వాలి అనుకున్నారు, తనని చూడాలి అనుకున్నారు, కానీ తను మాత్రం తర్వాత చూద్దాంలే, ఇంకెప్పుడైనా చూద్దాము. తనేంటంటే డెసిషన్ అనేది ప్రాపర్గా తీసుకోలేకపోయారు. దానివల్ల నిన్ను కలవడానికి నేను రాలేదు, దానివల్ల నువ్వు చాలా హర్ట్ అయ్యావు, ఆ విషయం నాకు తెలుసు, కానీ నా చేతుల్లో కూడా ఏమీ లేదు, సిచ్యువేషన్స్ నాకు ఫేవరబుల్గా లేదు అనేది వీళ్ళ ఫీలింగ్ అనమాట. ఐ నో మై ఇన్ఎబిలిటీ టు మేక్ ఏ డెసిషన్. అంటే వస్తానని, రానని, కలుస్తానని, కలవనని. సో ఇట్లా మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా జగలు చేసేవాళ్ళు. సో ఈ పర్సన్ మీకు ఈ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు మీది. లేకపోతే మీ ఇద్దరి మధ్య ఒకవేళ ఒకే హౌస్లో ఉన్నా సరే, ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నా సరే, ఈ పర్సన్ మీ విషయంలో ప్రాపర్గా స్టెప్ తీసుకోలేకపోవడం కానీ, మీరు ఈ పర్సన్ విషయంలో ఎంత ఫార్వర్డ్ వెళ్తున్నా సరే, ఈ పర్సన్ మాత్రం మీ విషయంలో మాత్రం ఒక డెసిషన్ అనేది ఏది ప్రాపర్గా తీసుకోలేదు. దానివల్ల మీరెంత హర్ట్ అయ్యారో కూడా ఈ పర్సన్కి అర్థమైంది. మేబీ ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి ట్రావెల్ అయ్యి రావాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు అలా చేశారు అది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. నా వల్ల నువ్వు ఎంత హర్ట్ అయ్యావో నాకు అర్థమైంది. నేను రాకపోవడం వల్ల, నేను నీ విషయంలో యాక్షన్ తీసుకోకపోవడం వల్ల నువ్వు ఎంత హర్ట్ అయ్యావో నాకు అర్థమైంది. నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి, మళ్ళీ మనం కలుద్దాం. కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల అలా జరిగిపోయింది, కొన్ని సిచ్యువేషన్స్ అలా వచ్చాయి, అర్థం చేసుకో అని చెప్పాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్కి మీకు ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఈ పర్సన్ మీకన్నా చాలా ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేదా చిన్న పెద్ద, లేదంటే ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ అయినా ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో 2 ఆప్షన్స్ ఏదో ఉన్నాయండి. మీరా వాళ్ళ ఫ్యామిలీలా, లేకపోతే మీరా థర్డ్ పార్టీనా, లేకపోతే మీరా సమ్ అదర్ సిచ్యువేషనా. ఇక్కడ 2 ఆప్షన్స్ మధ్యలో ఈ పర్సన్ కూడా సఫర్ అవుతున్నారు. అందుకే మీ విషయంలో
డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అంటే మీరు ఉన్నంత స్ట్రాంగ్‌గా ఈ పర్సన్ ఉండలేకపోవడానికి రీజను ఈ పర్సన్ లైఫ్‌లో 2 ఆప్షన్స్ ఏదో ఉన్నాయి. లేదా ఆఫీస్‌లో వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనే సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఫర్దర్‌గా ఈ రిలేషన్ ఎట్లా కంటిన్యూ అవుతుంది అనే భయమైనా అవ్వచ్చు. బట్ ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్‌ని ఈ పర్సన్ మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు. ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అని చెప్తున్నారు. సో, ఏదైతే మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందో, బ్రేకప్ వచ్చిందో, ఏదైతే సెపరేషన్ ఫేజ్‌లో మీరిప్పుడు ఉన్నారో, ఈ సెపరేషన్‌ని వీళ్ళు ప్యాచప్ చేసుకోవాలి. మళ్ళీ మీ ఇద్దరు ఒక్కటవ్వాలి అని అనుకుంటున్నారు. ఒక్కటవుతారు అనే హోప్‌తో ఉన్నారు. స్టార్ కార్డ్. తను ఎన్ని చేసినా, ఎన్ని మిస్టేక్స్ చేసినా ఇంకా మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రిలేషన్‌ని ఫిక్స్ చేసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరెప్పుడూ తనని వదిలేసి వెళ్ళరు. తన మంచే కోరుకుంటారు. తను ఎంత హర్ట్ చేసినా, బాధ పెట్టినా మీరు మాత్రం తన మంచి ఎప్పుడూ కోరుకుంటారు. తనతో కలిసి ఉండాలనే మీరు కోరుకుంటారు. సో, ఎంత తను ఇండెసిషన్ తీసుకున్నా సరే, ఎంత తను డిసిషన్ తీసుకోలేకపోయినా సరే, మీరింకా ఈ రిలేషన్‌ని ఫిక్స్ చేయాలని అనుకుంటారే తప్ప, తన మంచి కోరుకుంటారే తప్ప, తన నుంచి దూరం అవ్వాలని మీరు కోరుకోరు అనేది ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎలాగైనా సరే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఫిక్స్ చేయాలి అని అనుకుంటున్నారు. అదే ఆశతో బతుకుతున్నారు. ఏదో ఒక రోజు మా ఇద్దరి మధ్య పెరిగిన దూరం తగ్గుతుంది. ఈ రిలేషన్‌షిప్‌ని నేనే ఫిక్స్ చేస్తాను. నేను పెంచిన దూరం కాబట్టి ఇప్పుడు నేనే తగ్గిస్తాను అంటున్నారు. డెస్టినీ. ఐ యామ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. సో చూడండి, ఏస్ ఆఫ్ కప్స్. తన డెస్టినీలో రాసిపెట్టుందేమో, కరెక్ట్ ఏది, రాంగ్ ఏది అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఈ పర్సన్. ఏస్ ఆఫ్ కప్స్. తన డెస్టినీలో మీతో ఇలా లవ్లో పడాలి, మీతో ఇట్లా ప్రేమగా ఉండాలి, మీ ప్రేమలో పడాలి అని రాసుందేమో. అందుకే మిమ్మల్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. మీ మీద ఉన్న ప్రేమని కూడా మర్చిపోలేకపోతున్నారు. దేవుడే మీ ఇద్దరిని కలిపారు. డెస్టినీనే అంటే తన తలరాతలోనే మీకు తనకి రాసిపెట్టుందేమో. అందుకే మీరు తనకి పరిచయం అయ్యారు. మీరు తనని ప్రేమించారు. తను మిమ్మల్ని ప్రేమించారు. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. కరెక్ట్ దారి ఏంటి, తను ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్తే తనకి ఫేవరబుల్గా ఉంటుంది, ఎటు వెళ్తే తను హ్యాపీగా ఉంటారు, అది ఆలోచిస్తున్నారు. కరెక్ట్ దారి ఎంచుకునే ప్రయత్నంలో ఈ పర్సన్ ఉన్నారు. మీ ప్రేమే తనకి కరెక్ట్ దారి అని ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. రెసిప్రోసిటీ. ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. మేబీ మీరు కానీ ఇక్కడ మీ పార్ట్నర్ కానీ మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా అయినా ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ అయినా చేసి ఉండొచ్చు. ఇక్కడ నాకు బ్లాక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా మొబైల్ నెంబర్ అయినా బ్లాక్ చేసుకునే సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే హార్ట్ అయినా బ్లాక్ చేసుకొని ఉండొచ్చు. అంటే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా బ్లాకు అన్బ్లాకు ఇదే జరుగుతుందేమో మీ సిచ్యువేషన్లో. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. తను ఎంత ప్రేమిస్తారో మీరు కూడా అంతే ప్రేమ తనకి ఇవ్వాలి. మీరు ఇచ్చేంత ప్రేమ తను కూడా మీకు ఇవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు.
మీరెంత ప్రేమిస్తున్నారో, ఎంత ప్రేమ చూపిస్తున్నారో, ఎంత కేరింగ్ కానీ, ఎంత ఎఫెక్షన్ కానీ, ఎంత బాండింగ్ అయితే మీరు చూపిస్తున్నారో తన విషయంలో, తనతో మాట్లాడాలని మీరు పదే పదే తాపత్రయపడ్డం కానీ, తన విషయంలో మీరు కేర్ చూపించడం కానీ, తన విషయంలో మీరు ప్రేమ చూపించడం కానీ, మీ మీ ప్రతి ఎమోషన్ మీరు తనతో ఎట్లా షేర్ చేసుకున్నారో, తను కూడా తన ప్రతి ఎమోషన్ మీతో అట్లా షేర్ చేసుకోవాలి. మీతో ఇట్లా క్లోజ్డ్ ఆఫ్ ఉండకూడదు. మిమ్మల్ని ఇట్లా దూరం పెట్టకూడదు. తను మీకు మీరెంత ప్రేమిచ్చారో అంతే తిరిగి ప్రేమ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒకవేళ బ్లాక్ చేసుంటే, మిమ్మల్ని దూరం చేసుకొని, మీకు దూరం అయ్యి చాలా పెద్ద తప్పు చేశాను అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, ఇప్పుడు ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. గిల్టీ. ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాజ్డ్. సో, తను మీకు చాలా డ్యామేజ్ చేశారు. మెంటల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ, లేకపోతే ఫైనాన్షియల్లీ కానీ. చూడండి, కింగ్ ఆఫ్ వాండ్స్. చాలా గిల్టీతో ఉన్నారు. నేను నీకు చాలా బాధ మిగిల్చాను. నేను నిన్ను చాలా బాధ పెట్టాను అనే గిల్టీతో ఉన్నారు ఈ పర్సన్. కింగ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. తను ఇంట్రెస్ట్ మీకు చూపించాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే ప్యాషనేటెడ్‌గా ఉన్నారు ఈ పర్సన్. మీ విషయంలో ఇప్పుడు మిమ్మల్ని కలవాలి అని కానీ, మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మేబీ ఇప్పటిదాకా కొంతవరకు స్ట్రాంగ్ హెడెడ్‌గా ఉండడం వల్ల కానీ, లేకపోతే మొండిగా ఉండడం వల్ల కానీ, ఇప్పటి వరకు తన ఫీలింగ్స్ తనకు అర్థం కాకపోవడం వల్ల కానీ, సో ఇట్లా చేశారు. కానీ ఇప్పుడు మీకు చాలా అన్యాయం చేశాను అనే గిల్టీతో ఉన్నారు ఈ పర్సన్. కాబట్టి తన వైపు నుంచి తను ఎంతవరకు న్యాయం చేయగలరో అంతవరకు న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు. మీరుండగానే ఇంకొక పర్సన్‌తో వీళ్ళు మాట్లాడడం కానీ, మీ ముందే మాట్లాడడం కానీ, లేకపోతే మీ వెనకాల మాట్లాడడం కానీ, ఇట్లా చాలా చేసున్నారు. లేదా మీకు ఇంట్రెస్ట్ చూపించి ఆ తర్వాత ఈ పర్సన్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం కానీ, సో ఇట్లాంటిదేదో ఉంది. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే తన తప్పును సరిదిద్దుకోవడానికి మళ్ళీ మీ లైఫ్‌లోకి యాక్షన్ తీసుకొని రావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. తన ఇంట్రెస్ట్ మీకు చూపించాలి. రన్నర్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏంటంటే 7 ఆఫ్ స్వర్డ్స్. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు. చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. తప్పు చేశానని ఈ పర్సన్ మీ నుంచి పారిపోయారు. ఇకపైన తన తప్పు ఒప్పుకొని మీతో సరిగ్గా ఉండాలనుకుంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. ఇంకా నాకు నీ నుంచి దూరంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చేసిన తప్పులేంటో నాకు తెలిసొచ్చాయి. నా తప్పులు నేను నీ దగ్గర ఒప్పుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. ఇంకా నాకు నీకు దూరంగా అవ్వాల్సిన, లేకపోతే మీరు క్వశ్చన్స్ అడిగితే సమాధానం ఇవ్వకుండా పర్సన్ సైలెంట్ అయిపోవడము, కామ్‌గా వెళ్ళిపోవడము, చూసి రెస్పాండ్ ఇవ్వకపోవడము, ఇవన్నీ ఇప్పటిదాకా ఏంటంటే చీటింగ్ ఎనర్జీస్ కనిపించాయి. బట్ ఇప్పుడు తను మీ నుంచి పారిపోవాలని అనుకోవట్లేదు. సిచ్యువేషన్స్‌ని ఫేస్ చేయాలనుకుంటున్నారు. మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో చీటింగ్‌గా అంటే ఫేక్ లవ్ చూపించి ఉండొచ్చు. ట్రూ లవ్ కాదు, ఫేక్ లవ్ చూపించి ఉండొచ్చు. నేను నీకోసం అది చేస్తాను, ఇది చేస్తాను, నేను నిన్ను అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను, మనం కలిసి అలా ఉందాం, ఇలా ఉందాం, అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం, మీకేదో సాంగ్సో లేకపోతే రీల్సో
ఇవన్నీ చూపించేసి ఫేక్‌ది చూపించేసి ఇదే ట్రూ అని మీరు నమ్మేలాగా ఈ పర్సన్ ఏమన్నా చేసుండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. నేనిప్పుడు నీ నుంచి పరిగెత్తాలి అనుకోవట్లేదు. దూరంగా వెళ్ళాలి అనుకోవట్లేదు. ఈ ఈ రిలేషన్ విషయంలో నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంక నేను నీకు దూరం అవ్వాలి అని అనుకోవట్లేదు. నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఇంక నేను నీ దగ్గర ఏ విషయాలు దాచిపెట్టకూడదు అనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటున్నారు. రిగ్రెట్. ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్. ఏది జరగకపోయి ఉంటే బాగుండేదని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మా వ్యూవర్స్ పర్సన్స్ క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఫ్యామిలీ కోసం నిన్ను దూరం చేసుకోకపోయి ఉంటే బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. 10 ఆఫ్ కప్స్. మేబీ ఫ్యామిలీ కనిపిస్తుంది ఇక్కడ. ఫ్యామిలీ కనిపిస్తుంది. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. ఫ్యూచర్‌లో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్, ఎన్నో ఆశలు, ఎన్నో కలలు కన్నాము. ఇలా జరిగిపోతుంది. నువ్వు నేను కలిసి ఇలా దూరం అయిపోవాల్సిన సిట్యుయేషన్ వస్తుంది అని నేనెప్పుడూ అనుకోలేదు అని ఈ పర్సన్ చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇట్లా జరుగుతుంది, మన ఇద్దరి మధ్య ఎవరైనా వస్తారు. మనిద్దరం ఇలా దూరం అవుతాం అని నేనెప్పుడూ అనుకోలేదు అని ఈ పర్సన్ అంటున్నారు. సో రీయూనియన్ అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. న్యూ చాప్టర్. సో ఇక్కడ చూడండి, మీరు ఎట్లా ఈ పర్సన్ కోసం బ్యాలెన్స్ చేశారో, ఈ పర్సన్ని మీ లైఫ్లో ఉండే సిచ్యువేషన్స్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేశారో, ఎట్లా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చారో, ఈ పర్సన్ కూడా అలాగే మీకు జస్టిస్ చెయ్యాలి, న్యాయం చెయ్యాలి. సో మళ్ళీ న్యూగా మొదలుపెట్టాలి. జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పేసి మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, మీకు జస్టిస్ చెయ్యాలి. ఒకవేళ మీరు ఏమైనా కోర్ట్ ఇష్యూస్ కానీ కోర్ట్ కేసెస్లో ఉండుంటే కనుక ఈ పర్సన్ మీకు ఫేవరబుల్గా ఉండాలి అనుకుంటున్నారు, మీకు జస్టిస్ చెయ్యాలనుకుంటున్నారు. మీతో కలిసి మళ్ళీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ సింగిల్ మదర్స్ ఆర్ డైవర్సీ సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు కూడా ఈ రీడింగ్ చూస్తున్నారు అని అనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. సో థింగ్స్ డిడ్ంట్ గో ద వే ఐ ప్లాన్డ్. సో మీ పర్సన్ ప్లాన్ చేసినట్టుగా సిచ్యువేషన్స్ ఏవీ జరగలేదు అనేది మీ పర్సన్ ఫీలింగ్. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఓవరాల్గా మీ పర్సన్కి మీ మీదే అన్ని థాట్స్ ఉన్నాయి. సో డిసప్పాయింట్ అవుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. సో ఇట్లా జరుగుతుంది అని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చెయ్యండి. సో సంథింగ్ జరిగింది.
తను ప్లాన్ చేసినట్టుగా సిచ్యువేషన్స్ ఏమీ జరగట్లేదు. ఎవరో మీ మైండ్ కూడా సంథింగ్ ఏదో పొల్యూట్ చేశారు అనేది మీ పర్సన్ ఫీలింగ్. తనకి దూరంగా మీరుంటున్నారు. తనతో మాట్లాడకుండా మీరుంటున్నారు అంటే మీ మైండ్ ఎవరైనా పొల్యూట్ చేశారు. మీ మైండ్‌లో ఎవరో నెగటివిటీ అనేది నింపారు. దానివల్లే మీరు మీ పర్సన్‌కి అంత షాక్ అయ్యేలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతున్నాయి. మీ మైండ్ ఎవరో పొల్యూట్ చేశారు. అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ని చూసి జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. మీ మైండ్ ఎవరో పొల్యూట్ చేయడం వల్ల మీరు ఇతని గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. ఇతను ఆర్ ఈమె ఎవరైనా అవ్వచ్చు. జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి తన గురించి నెగెటివ్‌గా మీరు ఆలోచిస్తున్నారు అంటే అది వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. తను ప్లాన్ చేసినట్టుగా ఏది జరగట్లేదు. మీరు తనకి నెగెటివ్ అయిపోతున్నారు. అది మీకు మీరు నెగెటివ్ అవ్వట్లేదు. ఇంకెవరో మీకు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి తనకి అగైనెస్ట్‌గా చేస్తున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. డిటాచ్‌మెంట్. I had to let this go so I could clear my mind. ఇక్కడ డిటాచ్‌మెంట్ దేని నుంచి కోరుకుంటున్నారు అంటే ఫ్యామిలీ బర్డెన్స్ నుంచి కానీ, వర్క్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి కానీ ఈ పర్సన్ డిటాచ్‌మెంట్ కోరుకుంటున్నారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి అవ్వచ్చు, లేకపోతే స్ట్రెస్ నుంచి అవ్వచ్చు, ఓవర్ ప్రెషర్ నుంచి అవ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. దాని నుంచి ఈ పర్సన్ డిటాచ్‌మెంట్ అవ్వాలి. అక్కడ డిటాచ్‌మెంట్ అయితేనే మీతో కలిసి ఈ పర్సన్ హ్యాపీగా ఉండగలరు అని అనుకుంటున్నారు. ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కెన్ క్లియర్ మై మైండ్. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కానీ, కొన్ని వర్క్ బర్డెన్స్ కానీ ఈ పర్సన్ పైన ఉన్నాయి. దాన్ని వదిలేసుకుంటేనే మీతో కలిసి హ్యాపీగా ఉండగలను. అది వాళ్ళకి భారం అయిపోతుంది కాబట్టి దాని నుంచి దూరం అయిపోతేనే మీతో కలిసి హ్యాపీగా ఉండగలరని ఈ పర్సన్ ఫీలింగ్. హై ప్రీస్టెస్. ఇక్కడ ఏదో మిస్టీరియస్ థింగ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మేజర్‌గా ఏ రాశుల వాళ్ళు కనిపిస్తున్నారంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఈ రీడింగ్‌లో నాకు ఎక్కువ కనిపించారు. అండ్ ఓవరాల్‌గా వచ్చేసి ఇది అన్ని రాశులకి చెందుతుందండి. బట్ మేజర్‌గా ఈ రాశుల వాళ్ళు ఈ రీడింగ్‌లో నాకు ఎక్కువ కనిపించారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.